ప్రచారానికి నిన్నటితో తెరపడిన నేతలు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉన్నారు. ప్రలోభాల పర్వానికి తెరలేపుతూ ఉన్నారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. వార్డుల్లో ఆయన పర్యటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అపార్ట్మెంట్లు, కాలనీల్లో సమావేశాలు నిర్వహించి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వాళ్ళ ప్రాధాన్యత కొంత ఇబ్బందికరంగా మారింది. ఈసారి వరకు అటువంటి ఉండదు అనుకున్నా. ఖచ్చితంగా మనం అనుకున్న వాళ్ళే చైర్మన్ అయితే మనం అభివృద్ధి అనేది ఇద్దరం కూడా కలిసి ఎమ్మెల్యే కూడా అదేవిధంగా చైర్మన్గా మనకు కావాల్సిన చేసుకుంటే ఇబ్బందికరంగా లేకుండా దయచేసి నేను అంతకన్నా ఎక్కువ చెప్పండి ఆలోచన చేసి కరెక్షన్ చేసి రేపే ఎన్నికలు ఇదేం ప్రత్యేకంగా చెప్పుతా ఫార్మాలిటీకి రావాలంటే వస్తారు కానీ మీకు అందరూ కూడా నిర్ణయం తెలిసిపెట్టేది ఎవరు ఓట్ వేయాలనేది మా రిక్వెస్ట్ కూడా రంగారెడ్డి ఒకసారి గెలిచేది కూడా మన తెలియజేస్తున్నారు. ఒకసారి మార్చి ఏదన్నా అవకాశం ప్రచారానికి నిన్నటితో తెరపడిన నేతలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉన్నారు. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాలనీలో కొంతమందితో కూడా ఆయన మీటింగ్ నిర్వహిస్తూ కూడా ఈ ఆరోపణలు చేశారంటూ కూడా మీటింగులు చేస్తారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. హిమబిందు, అధికార పార్టీ నాయకులు ఎన్నికల నిబంధనలను ఎక్కడ కూడా పట్టించుకున్న పాపన కనిపించలేదు. ముఖ్యంగా ఎక్కడికక్కడే నిబంధనలు ఉల్లంఘిస్తూ వారికి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ముగిసినా కూడా ఈ రోజు కూడా అపార్ట్మెంట్లలో కాలనీలో పర్యటిస్తూ ఆ కాలనీ వాసులకు తమ కాంగ్రెస్ గుర్తుకే ఓటు వేయాలని ప్రలోభ గురి చేస్తున్నారు. దానికి సంబంధించిన పట్టణంలోని 2వ వార్డు అపార్ట్మెంట్ లో ఆయన ప్రత్యక్షంగా వెళ్లి అక్కడ ఓటర్లతో కలిసి వాళ్లకు ప్రలోభాలకు ఆయన వెంబడి కూడా కార్యకర్తలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నా పోలీసులు కూడా ఎక్కడా పట్టించుకున్నారు. ఎన్నికల నియమాలు ఉన్న సమయంలో ఒక ఎమ్మెల్యే కానీ ప్రలోభాలకు గురి చేయకూడదు, ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళకూడదని నియమ నిబంధనలు ఉన్నా కూడా ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ బేఖాతరు చేస్తున్నారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాలతో పాటు ఇక్కడ నారాయణపేట జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. దానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఓటర్ల ఇళ్లలోకి ఈ రోజు కూడా ప్రచారం చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో పాటు ఆత్మకూరులో కూడా వనపర్తి జిల్లా ఆత్మకూరులో కూడా దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. కార్యకర్తలు వెంబడి వెళ్ళడం, ప్రజల్లాకనే ఓటర్లాకలు వెళ్ళడం, తర్వాత వీళ్ళు ఇళ్లలోకి వెళ్ళడం, అక్కడ మొత్తంగా చూస్తున్న ఎవరైనా బీఆర్ఎస్ కానీ ఇతర ప్రతిపక్షాల పార్టీల కార్యకర్తలు చూస్తున్న వారిని అక్కడి నుంచి బెదిరించి వెళ్ళగొట్టడం జరుగుతుంది. ముఖ్యంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే విచ్చలవిడిగా ఎన్నికల నిబంధన ఉల్లంఘించి ఈ రోజు అయితే ఓటర్ల దగ్గర వెళ్లి ప్రలోభాలకు గురి చేస్తున్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఆయన స్పష్టంగా పట్టణంలోని 2వ వార్డులో పలు కాలనీలో సందర్శించారు, పర్యటించారు. దాంతో పాటు అపార్ట్మెంట్లలో ఉన్న ఓటర్లను కూడా కలిశారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా ఎక్కడ కూడా నాయకులను అధికార పార్టీ నాయకులను కట్టడి చేయలేకపోతుంది. వారిపై ఒక్క కేసు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అధికార పార్టీ సంబంధించిన నాయకులు విచ్చలవిడిగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అయితే వాళ్లకు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పవచ్చు. ఎక్కడ కూడా వాళ్ళు ఎన్నికలు ఉన్నవి, దాంతో పాటు మనం చేయకూడదు, అధికార పక్ష ఏ నాయకులు కూడా ఆ నిబంధనలపై ఒక భయం అనేది లేకుండా పోయింది. పోలీస్ వ్యవస్థ కూడా వారికే సపోర్ట్ చేస్తున్నట్లుగానే ఉందనిపిస్తుంది. కాకి రక్షణలో ఈ అధికార పార్టీ నేతలైతే ప్రతి గల్లీలో ప్రతి అపార్ట్మెంట్ లో పర్యటిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గద్వాల జిల్లాలో కూడా స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్వయంగా వెళ్లి ప్రత్యక్షంగా ఓటర్లను కలవడం అక్కడ వివాదాస్పదం అయితే రేగిందని చెప్పవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. దయచేసి నేను అంతకన్నా ఎక్కువ చెప్పండి ఆలోచన చేసి కరెక్షన్ చేసి రేపే ఎన్నికలు ఇదేం ప్రత్యేకంగా చెప్పుతా ఫార్మాలిటీకి రావాలంటే వస్తారు కానీ మీకు అందరూ కూడా నిర్ణయం తెలిసిపెట్టేది ఎవరు ఓట్ వేయాలనేది మా రిక్వెస్ట్ కూడా రంగారెడ్డి ఒకసారి గెలిచేది కూడా మన